టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించింది. కార్డియాక్ అరెస్ట్ కు గురి కావడంతో ఆమెను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. తన కూతురు గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ కుమిలి కుమిలి ఏడుస్తుండటం పలువురిని కంటతడి పెట్టించింది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రికి గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేదు. ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ తీవ్రమైన గుండెపోటుకు గురవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ పరిస్థితి చేదాటిపోయింది. ఆసుపత్రిలోనే గాయత్రి కన్నుమూశారు. ఇక గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తుంది. మహానటి సినిమాలో గాయత్రి కూతురు బాలనటిగా నటించి మెప్పించింది. కూతురి మరణంతో తల్లడిల్లిపోతున్నారు రాజేంద్ర ప్రసాద్. గతంలో ఆయన ఓ వీడియోలో తన కూతురు గురించి చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. తల్లి లేని ప్రతి ఒక్కరూ కూతుర్లతో తన తల్లిని చూసుకుంటారని, అలా కూతురు సెంటిమెంట్తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి సాంగ్ నాకెంతో ఇష్టమని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఆ పాటను తన కూతురు గాయత్రికి ఎన్నోసార్లు వినిపించారని, తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవటం బాధగా ఉండేదని చెప్పుకొచ్చారు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఆ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు గాయత్రి మృతి చెందడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరేందుకు ప్రార్థిస్తారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయత్రి ఆత్మకు శాంతి కలిగించేందుకు ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సన్నిహితులు రాజేంద్ర ప్రసాద్కు కూతురు గాయత్రి మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.